నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని, షిరిడీ సాయినాథుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. గురువారం సందర్భంగా జాతకంలో గురుబలం పెరగటానికి, రాశిపరంగా గోచారపరంగా ఉన్న గురుగ్రహ దోషాలను తొలగింపజేసుకోవటానికి దత్తాత్రేయుడిని ప్రత్యేకంగా ఆరాధన చేయాలి. మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో దత్తాత్రేయుడి విగ్రహానికి శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ అలంకరించాలి. గృహంలో కూడా దత్తాత్రేయుడి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించటం, పసుపచ్చటి చామంతి పూలతో, తెల్లటి పుష్పాలతో దత్తాత్రేయుడి చిత్రపటానికి పూజ చేస్తూ ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రాన్ని పఠించడం ద్వారా దత్తాత్రేయుడి అనుగ్రహం కలుగుతుంది. అరటి పండ్లు, రవ్వలడ్డు దత్తాత్రేయుడికి నైవేద్యంగా సమర్పించాలి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చాలా శక్తివంతమైంది. గురువారం సందర్భంగా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని చదివినా విన్నా దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దత్తాత్రేయ స్వరూపమైన ఔదుంబర వృక్షం మేడి చెట్టు దగ్గర దీపం వెలిగించడం, మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే దక్షిణామూర్తిని పూజించడం ద్వారా గురువారం విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించవచ్చు. దక్షిణామూర్తి చిత్రపటానికి తెల్లటి పూలమాలికను అలంకరించడం, శ్రీ భగవతే జ్ఞానశక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః అనే మంత్రాన్ని విద్యార్థులు 11 సార్లు పఠించడం ద్వారా దక్షిణామూర్తి అనుగ్రహం కలిగి విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి గురుబలం పెంచుకోవటానికి ధునికి నమస్కారం చేయటం, ధునిలో ఎండిపోయిన కొబ్బరికాయ, కురిడీకాయ వేసి నమస్కారం చేసుకోవటం, ధుని దగ్గర ఓం కర్మధ్వంసిరే నమః అనే మంత్రాన్ని పఠిస్తూ నమస్కారం చేసుకోవటం ద్వారా సాయినాథుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే గురు రాఘవేంద్ర స్వామి వారి మఠాన్ని దర్శనం చేసుకొని రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, షిరిడీ సాయినాథుడు, రాఘవేంద్ర స్వామిని గురువారం ఆరాధన చేసినట్లయితే సంపూర్ణంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా గురువుకి అధిష్టాన దైవం పరమశివుడు కాబట్టి పరమశివుడికి ప్రదోష కాలంలో గురువారం కొబ్బరి నీళ్లతో అభిషేకం చేయటం ద్వారా కూడా గ్రహచార గురుగ్రహ దోషాలు, గోచార గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకొని గురుబలాన్ని సంపూర్ణంగా పెంపొందింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. అమ్మవారు ఎన్ని రూపాలతో ఉంటారంటే స్థూలముగా రూపం, చెరక విల్లు, పువ్వులు, బాణాలు పట్టుకుని స్థూల రూపం అంటారు. మంత్రము సూక్ష్మ రూపం, కుండలిని సూక్ష్మతర రూపం, అమ్మవారు ఆ రూపంలో ఉంటారు. 4వది సూక్ష్మతమ రూపం, సూపర్లేటివ్ డిగ్రీ, సట్లెస్ట్, సూక్ష్మతమ పరబ్రహ్మస్వరూపం. ఈ 4 అమ్మవారి రూపములు. స్థూల రూపం విగ్రహం, సూక్ష్మ రూపం మంత్రం, సూక్ష్మతర రూపం కుండలిని, సూక్ష్మతమ రూపం పరబ్రహ్మతత్వం. 4 అమ్మవారే. అయితే సామాన్యులు స్థూలంతో ఆగిపోతారు, కొంతమంది మంత్రం పట్టుకుంటారు, కొంతమంది కుండలిని సాధన చేస్తారు, కొంతమంది పరతత్వాన్ని తెలుసుకోగలుగుతారు. వాడు పరిపూర్ణంగా తెలుసుకున్నట్టు 4 అమ్మవారిని తెలుసుకుంటే చాలు. ఇక్కడ ఒక మనిషి కనబడ్డాడంటే మనిషి ప్రాణం బుద్ధి అన్నీ కలిసే కదా మనిషి. అలా అమ్మవారి రూపం కనబడిందంటే 4తో కలిపే అమ్మవారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఇది స్వరూపం తెలుసుకోగలగాలి. అందుకే అమ్మవారంటే మంత్రస్వరూపం, అమ్మవారంటే కుండలిని స్వరూపం, అమ్మవారంటే కేవల పరబ్రహ్మ స్వరూపం. కానీ స్థూల దృష్టి దాటి సూక్ష్మ దృష్టిలోకి తెలుసుకోండి, సూక్ష్మతర దృష్టిలోకి వెళ్ళండి, సూక్ష్మతమంలోకి వెళ్ళండి. వెళ్ళి మొదటి దాన్ని వదిలి ఎక్కలేదు, 4 కలిపి అమ్మవారిని తెలుసుకుని దండం పెట్టండి, చాలా సరిపోతుంది. ఇక్కడ ఇది సాధకుడు తెలియవలసింది. ఇంత లోతైన జ్ఞానం ఉందండి హిందూ ధర్మంలో. దేవతా జ్ఞానం అంటే 4 స్వరూపాలు. మీరు ఏ ఉపాసనా సంప్రదాయంలో ఉన్నా బేసిక్గా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇక్కడ ఆ పరబ్రహ్మ వస్తువే కుండలినిగా మనలో ఉన్నది. ఆ పరబ్రహ్మ వస్తువే మంత్రంగా ఉపాసిస్తున్నాం, ఆ పరబ్రహ్మ వస్తువుని విగ్రహంగా ఆరాధిస్తున్నాం. అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు ఇంతవరకు మనకు చూపించినది పరబ్రహ్మ వస్తువుని కుండలినిగా చూపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నారు కుండలిని. అంటే సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణన ఉన్నది, అదేవిధంగా మంత్ర రూప వర్ణన ఉన్నది. ఇంకా మంత్రం గురించి తర్వాత శ్లోకాల్లో వస్తుంది. మంత్రం గురించి చెప్పేశారు, ఇప్పుడు కుండలిని చెప్పారు. పరమార్థ రూపం ఇందాక చిదానంద లహరి అన్నప్పుడు చెప్పేసుకున్నాం. అయిపోయింది. ఇక్కడ ఆ 4వ దాన్ని సూక్ష్మతమ అన్నదాన్ని పరమార్థ స్వరూపము లేదా తాత్విక రూపము అంటారు. మొదటి దాన్ని విగ్రహ రూపం,
రెండవది మంత్రరూపం, మూడవది కుండలిని రూపం, నాలుగవది పరమార్థ రూపము లేదా తాత్విక రూపము, పరబ్రహ్మ స్వరూపం. అయిపోయింది కదా. ఇప్పుడు చూపిస్తుంది కుండలిని. మహీం మూలాధారే, మూలాధారం అనేది మహి అంటే భూమి, భూతత్వం మూలాధారం. కమపి మణిపూరే, మణిపూర చక్రంలో కం అంటే జలం. హుతవహం స్థితం స్వాధిష్టానే, స్వాధిష్టానంలో అగ్ని. హృది మరుతం, హృదయంలో వాయువు. ఆకాశముపరి, పైన ఆకాశం. ఇక్కడ మూలాధారే తర్వాత వచ్చేటప్పటికల్లా హృదయ మరుతం, ఆకాశముపరి అంటే విశుద్ధ స్థానం. ఇక్కడ చాలామంది వెంటనే భూమి తర్వాత నీరు, నీరు తర్వాత అగ్ని, ఇది కదా లెక్క. అటువంటి భూమి స్థానం ఏది? మూలాధారం. దాని తర్వాత చక్రం ఏంటండి? అటువంటిప్పుడు జలం అక్కడ చెప్పాలి కదా. కమపి మణిపూరే అని మణిపూర్లో జలాన్ని చెప్పారు శంకర భగవత్పాదులు వారు. కానీ యోగశాస్త్రంలో భూమి తర్వాత స్థానం జలం, స్వాధిష్టానం. మణిపూరం దగ్గర అగ్ని, ఇది మణిపూరం దగ్గర చెప్పవలసింది అగ్ని. కానీ స్వాధిష్టానం దగ్గర అగ్నిని చెప్పారు, మణిపూరం దగ్గర జలాన్ని చెప్పారు. ప్రయాణం మాత్రం ఏం చేశారంటే మూలాధారం నుంచి మణిపూరానికి తీసుకుని స్వాధిష్టానానికి తెచ్చారు. దీన్ని బట్టి అసలు యోగానికి దీనికి ఏదో డిఫరెన్స్ ఉన్నట్లుందే, ఎక్కడ పొరపాటు జరిగింది అని. పొరపాటు అనరు దీన్ని పెద్దల విషయంలో. ఇదొక ప్రక్రియ అని తెలుసుకోవాలి. ఆ తత్వాన్ని అలా దర్శించడం కూడా ఒకానొక ప్రక్రియ. ఉపాసన భేదమే తప్ప విరుద్ధం కాదు. కానీ శంకరులు వరుస తప్పేరు అనడానికి లేదు. ఇదొక ఉపాసన ప్రక్రియ. ఎందుకంటే హృదయస్థానం ఎక్కడ అనే దాని మీద కూడా యోగంలో ఒపీనియన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఒపీనియన్స్. హృదయస్థానం ఎక్కడ అంటే మధ్యస్థానంలో ఉంటుంది, ఎడం వైపు ఉంటుంది అంటాడు ఒకడు. ఇంకొక ఆయన ఏమంటే కుడివైపు ఉంటుంది, కొంచెం గుండెలో కుడివైపు ఉంటుందట. అందుకే దక్షిణం వైపు ఉంటుంది కనుక దక్షిణామూర్తి స్వరూపం అన్నాడు ఒక ఆయన, అవలోక రమణ మహర్షి. కొందరు ఆ గుండెకాయ లోపల బ్రహ్మతత్వం ఉంటుంది, హృదయం అంటే అదే అన్నారు. ఒక ఆయన అంటాడు అక్కడెక్కడ కాదు భూమధ్య స్థానం హృదయం అన్నాడు. దీనితో అందుకే ఈ శాస్త్రాలన్నీ హైపోథెసిస్ అండి, ఆవిడకి ఏం తోస్తే అది రాసేస్తుంటాడు ఇక్కడ అన్నాడు ఒక ఆయన. కానీ యోగులకు తెలుస్తుంది, వాడు పూర్వజన్మ అభ్యాసం వల్ల ఈ జన్మలో వాడి యోగం ఉంటుంది. ఒక్కొక్కడి ఏకాగ్రత ఒక్కొక్క దాని మీద నిలబడుతుంది పూర్వజన్మ సంస్కారాల చేత. కొందరు విగ్రహం మీద నిలబడుతుంది, కొందరికి మంత్రం మీద నిలబడుతుంది, కొందరికి శ్వాస మీద నిలబడుతుంది వారి సంస్కారం వల్ల. కానీ ఒకటేం చెప్పడానికి లేదు, వాడి జీవలక్షణం అక్కడ వాడికి ఆసక్తి కలిగించింది. అలాగే పూర్వజన్మ సాధన వల్ల హృదయం అనే ఒక రహస్యమైన ఈశ్వర స్థానాన్ని ఒక్కొక్కడు ఒక్కొక్క చోట దర్శించగలుగుతున్నాడు అని అర్థం చేసుకోగలగాలి అని యోగశాస్త్ర సమన్వయం. ఒక్కొక్కడి దాటుకుంటూ, అందుకే మహీం మూలాధారే, వాడు మూలాధారం దాటాడంటే పృథ్వీతత్వాన్ని జయించాడు. దీన్ని పంచీకరణ ప్రక్రియ అని వేదాంతంలో చెప్తారు. యోగంలో ఒక చక్రం ధ్యానం చేస్తూ అక్కడున్న సిద్ధిని పొందిన తర్వాత మరొక చక్రంలోకి వెళుతూ, ఇదంతా గురుశిక్షణలో జరగవలసింది. భక్తి గట్టిగా పట్టుకుని అమ్మవారిని ధ్యానిస్తే చాలా బెస్ట్ అండి. వాడికి కొండలను ఆవిడే జాగరణ చేయించుతుంది, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఒక పెద్ద ఆయన చెప్పాడు, నువ్వు ఎగబాకలు, ఆవిడ పిలక పట్టి జుట్టు పట్టి పైకి లాగాల్సిందే అన్నారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అమ్మా అన్న ఏడు ఆవిడ పైకి లాగుతుంది అంతే. ఆ పైకి లాగే తీరు తెలుసుకుని ఇలా చేస్తుందని తెలుసుకోవడం కోసం చెప్పడమే కానీ ఒక్కసారి వింటూ ఉంటే నా కుండలిని జాగరణ అయిపోయిందని ఫీల్ అవ్వక్కర్లే, జాగరణ అయిపోవాలేమో అని భయపడక్కర్లేదు. వింటూ ఉంటే మాలో కుండలినిగా ఆతల్లే ఉంది, మా అమ్మ లలితాంబ. చాలు, ఈ శుద్ధమైన భక్తి చాలండి. ఆనందంగా వింటారు అటువంటి భక్తులు. ఎలా ఆడుతోందమ్మా మహీ మూలాధారే. ఆ మూలాధార చక్రం నుండి భూతత్వాన్ని కంట్రోల్ చేస్తుంది. ఒక్కొక్క చక్రం నుండి పంచభూతాలను నిగ్రహిస్తూ అన్నిటికి పైన అక్కడ మాత్రం ఆవిడ ఏ వేటికి అంటకుండా అక్కడుంది. అంటకుండా ఎక్కడుంది? సహస్రానంలో. పంచభూతాల్లో మనసులో తిరుగుతున్నప్పుడు ఆవిడే తిరుగుతుంది, కానీ తిరుగుతున్నది ఆవిడని నీకు తెలియట్లేదు. ఎందుకంటే పంచభూతాలు మనస్సు కనబడుతున్నాయి నీకు, తిప్పుతున్న ఆవిడ తెలియట్లేదు. అవునా లేదా? రంగుల రాట్నం ఎక్కాక తిరుగుతున్న రంగుల రాట్నం తిరుగుతోంది, తిప్పుతున్న వాళ్ళు తెలియట్లేదు. అది పరిస్థితి. రంగుల రాట్నంలో జైంట్ వీల్ ఎక్కాడు, హుషారు ఎక్కిపోయి ఆఖరి గిర్రని తిరిగి కళ్ళు తిరిగాయి. ఆగు చక్రమా అంటే లాభం లేదు. ఆపవయ్యా అంటే అప్పుడు చూడొచ్చు. ఇక్కడ నువ్వు తిరగడమే వంతు. ఆపవయ్యా అని మెయిన్ స్విచ్ పట్టుకుంటే వాడిని అడగాలి, ఏడవాలి, అప్పుడు ఆపుతాడు వాడు. వాడి చేతులు స్విచ్, నీకు తిరగడమే నీ పని, వాడు ఆపగలడు. ఎప్పుడు ఆపుతాడు? నువ్వు ఏడిస్తే ఆపుతాడు, కానీ అది తిరిగి నెమ్మదిగా తిరిగి ఆగడానికి కూడా కొంత టైం పట్టుకుంటుంది. అంతవరకు ఓపిక పట్టుకో. కనుక భగవంతుని శరణ పెడితే ఈ చక్రం తిప్పుతున్నవాడే ఆపుతాడు. తిప్పేది అయినా ఆపేది అయినా తెలుసుకో. పైగా ఇక జైంట్ వీల్తో పాటు తిరుగుతాడో లేదో తెలియ, కానీ ఈవిడ తిరుగుతుందండి, అది తెలుసు. భూమిలో పంచభూతాలు అన్నిట్లో ఆవిడ లేకపోతే ఇవేం యాక్టివ్ కావు. కానీ నువ్వు వీటితో తిరుగుతున్నసేపు ఆవిడని తెలుసుకోవట్లేదు. ఆవిడని అసలు తెలుసుకోగలవు ఎక్కడో తెలుసా? శివుడితో ఉన్నది అని తెలుసుకోగలం. ఆ చోటు సహస్రారం. అక్కడికి వెళ్ళాక వాళ్ళిద్దరూ మాత్రమే. వాళ్ళిద్దరినే చూస్తే ఇంక నువ్వు లేవు. నువ్వు పంచభూతాలు దాటేసావు, మనసు దాటేసావు. పంచభూతాలు మనస్సు పోతే నువ్వు ఉన్నావా?
ఒక్కసారి ఆలోచించండి. పంచభూతాలు మనస్సు లేవు, అప్పుడు నేనున్నాను కానీ పంచభూతాలతో మనస్సుతో లేను. నేను లేను అనీకండి, ఈ నేను లేను అంటే ఈ శరీరము నేను, ఈ ప్రపంచం నేను, ఈ సుఖాలు నావి దుఃఖాలు నావని నేను లేను. శుద్ధమైన చైతన్యమే నేనున్నాను. ఆ శుద్ధ చైతన్యమే శివశక్తి. అప్పుడు నేనేమైపోయింది? శివశక్తితో ఐక్యమైపోయింది. చూసారా? అదే మోక్షం, మరొకటి కాదు ఇక్కడ. కనుక ఈ ఐదింటిని జయించి మనస్సును కూడా జయించి, అందుకే మనోపి భ్రూమధ్యంలో మనస్సు భిత్వా కులపథం, ఆరింటిని భిత్వా బ్రేక్ చేసి భేదించి, భిత్వా అనే పదం వేశాడు. ఈ ఆరింటికి కలిపి కులం అని పేరు. కులం అంటే ఇదండి, ఒకే లక్షణం కలిగినటువంటి 4 కులం అన్నారు. కొంచెం చోట్లు ఎక్కువ తక్కువ అంతే, ఫ్లోర్స్ అంతే. ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లాగా మూలాధారం స్వాధిష్టానం ఫ్లోర్స్ అన్ని ప్రపంచమే. మళ్ళీ ఇవన్నీ కలిపి కులం. ప్రపంచంతో లింక్ కులం. కానీ ప్రపంచంతో నడిపిస్తున్న ఆవిడికి ప్రపంచంతో లింక్ లేకుండా పైన కూర్చుంది, అది అకులం. అకులంలో ఎలా ఉంది? అమ్మవారు అయ్యవారు మాత్రమే ఉన్నారు, వాళ్ళ ఏకత్వం అక్కడ ఉంది. అకుల సమయాంతస్థ, అకుల సమయాంతస్థ. మరి అక్కడ దాకా వెళ్ళేటప్పుడు 6 చక్రాలు ఆవిడే తిరుగుతోంది కనుక 6 చక్రాలు ఆవిడ తిరుగుతుందని ఆనందించు. నీకెందుకు? ప్రపంచమంతా ఆవిడే తిరుగుతుందని ఆనందించు, అదొక ఆనందం. కానీ 6 చక్రాలు తిరుగుతున్నట్టు చూస్తే కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని. అసలు స్వరూపం అకుల సమయాంతస్థ. మొత్తం ఒక్క శ్లోకంలో పెట్టారు శంకర భగవత్పాల్ వారు ఇక్కడ. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవకం స్థితం స్వాధిష్టానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం మొత్తాన్ని ఛేదించి సహస్రారే పద్మే, సహస్రార పద్మంలో సహ కలిసి, ఎవరితో? పత్యా సహ, నీ మొగుడితో కలిసి విహరిస్తున్నావు. మనకు కనబడేది, అందుకే రహస్యం అది ఇక్కడ. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరా భట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈ రోజున మనం స్నానం చేసేటప్పుడు మాఘస్నానం నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకొని స్నానం చేయటం కూడాను చాలా విశేషం. ఎందుకంటే నిన్నటి రోజున పూర్ణిమ నాడు సముద్ర స్నానం చేసి వచ్చాం. ఆ మర్నాడు ఇంటి వద్ద స్నానం చేసేటప్పుడు చిటికె ఉప్పు వేసుకోండి, స్నానాన్ని ఆచరించండి. అంతేకాకుండా వీలైతే అదృష్ట చూర్ణమని ఉసిరిక పొడి కొద్దిగా తీసుకొని నీటిలో వేసి స్నానం చేసినట్టయితే లక్ష్మీ కటాక్షాన్ని మీరు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గురువారం నాడు గురుతత్వంలో విరాజిల్లేటువంటి ఆలయాల్ని సందర్శించడం మర్చిపోకండి. గురుతత్వానికి విరాజిల్లేటువంటి ఆలయాల్లో షిర్డీ సాయిబాబా ఆలయం, దత్తాత్రేయ ఆలయం, రాఘవేంద్ర స్వామి ఆలయం, ఈ ఆలయాల్ని మరియు సందర్శించవచ్చు. ఆ ఆలయాన్ని సందర్శించినప్పుడు మీరు జపం చేసుకునేందుకు వీలైనటువంటి ఆ యొక్క ఆసనం కూర్మాసనం అని చెప్పేసి అమ్ముతారు. ఆ ఆసనాన్ని కనుక వేద పండితులకు కనుక దానంగా ఇచ్చినట్టయితే ఈరోజు అద్వితీయమైనటువంటి అదృష్టాన్ని మీకు ప్రసాదిస్తారు వారు. అంటే ఈ దానం వెనకాల అద్వితీయమైనటువంటి అదృష్టం వస్తుంది. కూర్మాసనాలు అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. ఈ కూర్మ ఆసనాన్ని బ్రాహ్మణోత్తములకు కానీ వేద పండితులకు కానీ నమస్కారం చేసి దానం కనుక చేసినట్లయితే వారి యొక్క ఆశీస్సులు మీకు శతవిధాల చాలా చక్కగా సహకరిస్తాయి. మీరు కూడా కూర్మాసనాన్ని ఒకటి కొనుక్కొని ఇంటి దగ్గర జపతపాదులు ఆచరించేటప్పుడు ఆ కూర్మ ఆసనం మీద కూర్చొని గనక మీరు గురువు ఉపదేశం పొందినటువంటి వాళ్ళు తపస్సు చేసినట్లయితే సత్ఫలితాన్ని వెంటనే సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆసనం లేని పూజ వ్యర్థం అవుతుంది. కాబట్టి చాలామంది సహజసిద్ధంగా ఆసనం వేసుకొని పూజ చేస్తారు. కేవలం పురుషులకు మాత్రమే ఆ యొక్క దర్భాసనం చెప్పారు. దర్భాసనం మీద
ఈ యొక్క కూర్మాసనం వేసుకొని కూర్చొని మీరు పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధాప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:47 సూర్యాస్తమయం 6:13 తిథి పాడ్యమి రాత్రి 8:25 వరకు, నక్షత్రం మఘ రాత్రి 9:09 వరకు, వర్జం ఉదయం 8:24 నుంచి 10:06 వరకు, మరల తెల్లవారుజామున 5:50 ప్రారంభమై మరునాటి రోజున ఉదయం 7:34 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 10:36 నుంచి 11:21 వరకు, మరల మధ్యాహ్నం 3:10 నుంచి 3:56 వరకు, అమృతకాలం సాయంకాలం 6:36 నుంచి 8:18 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, అష్టగవర్గ రీత్యా శుభప్రదమైన సమయం సాయంకాలం 7 గంటలకి. నేటి విశేషం గురువారం కావడం వల్ల మనం దత్తాత్రేయుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా శనగపిండితో తయారు చేసినటువంటి పదార్థాలను ఇంట్లో తయారు చేసిన పదార్థాలు, కొన్న పదార్థాలు కాదు. పిండి వంటలు ఎప్పుడు కూడా భగవంతునికి నివేదన చేసేటప్పుడు ఇంట్లోనే తయారు చేయాలి తప్ప బయట కొనుక్కోవడం మంచిది కాదు. బయటవి కొనడం ద్వారా వాటిని తినడం ద్వారా ఏం జరుగుతుంది అంటే నివేదన చేయని పదార్థం తిన్నట్టు అవుతుంది. మనకు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు అంటే భగవంతునికి సమర్పించకుండా తిన్న ఏ పదార్థమైనా సరే అఘంభుంక్తే పాపం తింటున్నట్టే అన్నారు. కాబట్టి మనం వీలైనంత వరకు ఇంట్లోనే తయారు చేసుకున్నటువంటి పదార్థాలను నివేదించాలి, వాటినే ప్రసాదంగా స్వీకరించాలి, వాటినే భక్తులకు పంచాలి. ఆ విధంగా చేయడం ద్వారా గురుగ్రహ దోషాలు పోతాయి. అలాగే శనగలు పోచి నివేదన చేసి పంచిపెట్టచ్చు. శనగల్ని దానం చేయొచ్చు. శనగలు దానం చేస్తే సకల పాపక్షయం అని చెప్పారు. అందువలన వాటిని ఆ విధంగా చేయడం చాలా మంచిది. నేటి ఆణిముత్యాలు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మూర్ఖత్వం అవుతుంది. కోణార్క్ సూర్య రథం ఎలా ఉంటుందో రథాకారంగానే దేవాలయం ఉంటుంది. అందుకే కోణార్కకి ప్రదక్షిణం, సూర్యదేవాలయ ప్రదక్షిణం సూర్యరథ ప్రదక్షిణం. అది మామూలుగా లభించేది కాదు, అంత గొప్పది. కాబట్టి సూర్యుని యొక్క రథాన్ని స్మరించడం, మానసికంగానైనా దర్శనం చేయడం కూడా అంత విశేషం. సూర్యోదయ కాలమునందు ఎంత విశేషం జరుగుతుందంటేట తిక్కన గారి విరాట పర్వంలో చెప్తారు. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా దినసముఖాకినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా
అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందర యగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అంటాడు మహానుభావుడు. మహాసౌరంలో చెప్పబడినటువంటి విశేషాలన్నిటినీ కూడా తీసుకొచ్చి ఒక పద్యంలోకి ఇమర్చేశారు. అందుకు మహానుభావుడు తిక్కన గారు ప్రాతస్మరణీయుడయ్యాడు, సోమయాజి అయ్యాడు. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా. సూర్య బింబం ఉదయిస్తోంది అంటే తామర పువ్వులన్నీ కూడా తపస్సు చేస్తాయిట. తామర మొగ్గల్ని మీరు ఎక్కడైనా చూస్తే ఎలా ఉంటాయంటే, ఒంటికాలు మీద యోగి నిలబడి ఇలా 2 చేతులెత్తి తూర్పు దిక్కుకి నమస్కారం చేస్తే ఎలా ఉంటుందో, తామరలు ఇలా ముడుచుకుని అలా ఉంటాయి. పాదద్వందము నేలమోపి పవనున్ బంధించి పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మపదావలంబన క్రియన్ క్రీడించు యోగీంద్రు మర్యాదం నక్రమ విక్రమించకరి పాదాక్రాంత సంవక్రమయ్య అంటారు పోతన గారు. అలా తామర మొగ్గలు తపస్సు చేస్తున్నట్లుగా ఉంటాయి. ఒక్కసారి సూర్యకిరణం వచ్చి ఇలా తగిలిందనుకోండి, ఇలా విచ్చుకుంటాయి. నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా. దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా. చక్రవాక పక్షులకి రాత్రి అయితే కళ్ళు కనపడవు. కళ్ళు కనపడక అవి విశేషమైనటువంటి కామమోహితమై ఉంటాయి. క్రౌంచ పక్షుల్లా కాదు. క్రౌంచ పక్షులు వక్రమార్గంలో తిరుగుతాయి. చక్రవాక పక్షులకి భార్యాభర్తల మధ్య ఒండుళ్లకు ప్రీతి. అందుకని భర్తకి భార్య కనపడదు, భార్యకి భర్త కనపడడు. అందుకని చంద్రుడు ప్రకాశించినంతసేపు కూడా అవి పాపం బాధపడుతూ అలా కూర్చుంటాయిట. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నా భార్య కనపడుతుందా, ఎప్పుడు నా భర్త కనపడతాడా అని తపస్సు చేస్తున్నట్టుగా కూర్చుంటాయి. దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రూవనంగా. ఆ తెల్లవారేటప్పటికీ ఎప్పుడు సూర్యుడు వస్తాడా, మా ఆయన కనపడతాడా, ఎప్పుడు సూర్యుడు వస్తాడా అని అవి రాత్రల్లా చేసిన తపస్సుకి ఫలమా అన్నట్టుగా సూర్యుడు వస్తాడు. ఆ వెలుతురు రాగానే భార్య భర్త కలుసుకుని చక్క ఒకదాని పక్కన ఒకటి కూర్చుని కూ 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 అంటూ ఒకదాని ముక్కు ఒకటి పొడుచుకుంటూ సంతోషంగా కూర్చుంటాయి. కాబట్టి దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టి అనగా. సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయిన విష్ణువు, ప్రళయకర్త అయిన రుద్రుడు ముగ్గురు కలిసి ఒక ముద్దైపోతే ఆ కాంతుల బంతియే సూర్యుడు. కాబట్టి చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగ హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరగిన గట్టియనగా అతుల వేదత్రయలతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా. వేదములు త్రయీ అని పేరు. అందుకే సూర్యుడికి కూడా ఒక పేరుంది, త్రయీతనుహు అని. వేదములే శరీరముగా కలిగిన వాడై. అటువంటి వాడు అంటే స్వరం చేత మంత్ర విభాగం చేత వేదములు 3 అని. అటువంటి వేదములు 3 పుట్టడానికి, వేదములనేటటువంటి తీగ పుట్టడానికి మూలకందమైనటువంటి ఆ దుంప ఎదురుగుండా కనపడుతోందా అన్నట్టుగా ఉన్నట్ట సూర్యుడు. కాబట్టి పెనుబంధం పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుచు జన సమాజ కర పుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబున నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే. సూర్యబింబం ఇలా కనపడేటప్పటికీ హృదయములనేటటువంటి పద్మాలు ఇలా వికసనం పొందుతాయి. అందరికీ కూడా తెల్లవారింది అని ఒక్కసారి లేస్తారు. ఊరు తెల్లారిందంటారు. అలా ఊరు తెల్లవారేటట్టు లోకానికి తెల్లారిపోయింది ఎప్పుడు సూర్య భగవానుడు ఉదయిస్తే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఉపశాంతేన దాంతేన ఉపశాంతేన దాంతేన క్షమాయుక్తేన సర్వదా క్షమాయుక్తేన సర్వదా శుశ్రూషా ప్రతిపత్తవ్యా శుశ్రూషా ప్రతిపత్తవ్యా నిత్యమేవ న సూయత.
మనస్సును ఇంద్రియాలను నిగ్రహించాలి. ఎల్లప్పుడూ సహనంతో ఉండాలి. దోషదృష్టి లేకుండా గురువులను సేవించాలి. ధైర్యంతో జననేంద్రియాన్ని, ఉదరాన్ని, కడుపును కాపాడుకోవాలి. కంటితో చేతులను, కాళ్లను కాపాడుకోవాలి. మనస్సుతో ఇంద్రియార్థాలను కాపాడుకోవాలి. మనస్సును బుద్ధి మీద నిలపాలి. శుభ్రంగా చాటుమాటుగా ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. అక్కడికి వెళ్ళి ధైర్యంగా కూర్చొని శాస్త్రోక్త విధానాన్ని అనుసరించాలి. ధ్యానాన్ని చేయాలి. ఆ విధంగా జ్ఞానం సంపాదించిన సాధకుడు హృదయంలోని పరమాత్మను చూస్తాడు. ఆకాశంలో సూర్యుడు మెరుపు ప్రకాశించినట్లు పొగలేని నిప్పులాగా తేజస్వి రూపంతో ప్రకాశించడం చూడవచ్చు. అలా హృదయ దేశంలో స్థిరంగా ఉన్న పరమేశ్వరుని చూడాలి. యోగం చేయని వాడు దేహంలో ఉన్న మహేశ్వరుని చూడలేడు. యోగి మనస్సును హృదయంలో నిలపాలి. అప్పుడు బుద్ధి ద్వారా ఆ పరమాత్మను చూడవచ్చు. ఈ విధంగా హృదయధారణ చేయటం కుదరకపోతే యథాతథంగా యోగాన్ని ఆశ్రయించాలి. సాంఖ్యశాస్త్రాన్ని అనుసరించి ఉపాసించవచ్చు. ఈ శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, పంచభూతాలు, మనస్సు అనే ఈ 16 వికారాలు ఉన్నాయి. ఈ 5 తన్మాత్రలు మనస్సు, అహంకారం, అవ్యక్తం, ఇవన్నీ ప్రకృతులు. ఈ 8 ప్రకృతులు 16 వికారాలు అనేటువంటి 24 తత్వాలను శరీరంలోని పురుషుడు గ్రహించాలి. ఈ విధంగా ఈ శరీర బంధాన్ని అతిక్రమించిన వాడే సంసార సాగరాన్ని దాటుతాడు. జ్ఞానబుద్ధి కలవాడు దీనినే సాంఖ్య యోగంగా భావించాలి. ప్రతిదినము శాంతిగా ఉంటూ పవిత్రతను, మంచిని సాధించటానికి ఇలాగే తత్వ విచారం చేయాలి. అప్పుడే అతడు తత్వాన్ని గ్రహించి విముక్తిని పొందుతాడు. శుద్ధమైన తత్వార్థాన్ని తెలిసినవాడు అద్వితీయమైన పరబ్రహ్మ అవుతాడు. మనుష్యుడు సజ్జనుల సమీపంలో ఉండాలి. విద్యావంతులను సేవించాలి. ఎవరి సహచర్యంలో ఉంటే అటువంటి వాడే అవుతాడు. నల్లటి పక్షి మేరు పర్వతాన్ని ఆశ్రయిస్తే బంగారు వర్ణంతోనే మెరుస్తుంది కదా అన్నాడు పరాశర మహర్షి. ఇలా ఆయన 4 వర్ణాల వారు చేయవలసిన కర్తవ్యాన్ని చెప్పాడు. సేవా సమాధుల ద్వారా పొందగలిగిన ఫలితాన్ని బోధించి తన ఆశ్రమానికి వెళుతున్నాడు అన్నాడు భీష్ముడు. యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, ఓ పితామహ, లోకంలో దేవతలు ఎలాంటి మహాత్ములకు తల వంచుతారు? ఎలాంటి వాళ్లకు? అటువంటి ఋషులందరి గురించి చెప్పు అన్నాడు. ఎటువంటి వాళ్ళు? భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ యుధిష్ఠిరా, ఇంద్రుడు వృత్రుణ్ణి చంపి తిరిగి వచ్చాడు. దేవతలు ఆయన ఎదురుగా నిలబడ్డారు. అప్పుడు మహర్షులు మహేంద్రుని స్తుతిస్తున్నారు. ఆ సమయంలో ఇంద్రుడు పచ్చని గుర్రాలతో పూంచిన రథం మీద కూర్చొని ఎంతో శోభిస్తూ ఉన్నాడు. అప్పుడు మాతలి చేతులు జోడించి ఇంద్రుడితో ఇలా అన్నాడు. మాతలి, ఇంద్ర యొక్క రథసారథి, ఓ స్వామి, అందరూ నమస్కరించే దేవతలకు ముందుగా నువ్వు నిలబడతావు కనుక అందరూ నీకే దండం పెడతారు. కానీ ఈ లోకంలో మీరు కూడా నమస్కరించేవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాకు చెప్పండి అన్నాడు. ఆ మాటలు విని ఇంద్రుడు ఇలా అన్నాడు, ఓ మాతలి, నేను కూడా కొంతమందికి నమస్కారం చేస్తూ ఉంటాను. వారి గురించి చెబుతున్నాను విను. ధర్మార్థ కామాలను గురించి ఆలోచిస్తూ కూడా ఎవరి బుద్ధి అధర్మంలో వ్యాపించదో వారికి నేను నమస్కారం చేస్తాను. రూపగుణ సంపద కలిగి యువతులను మోహానికి గురి చేయగలిగి కూడా గురి చెయ్యకుండా కామభోగాల నుంచి వెనకకి తిరిగిన వారికి నేను నమస్కరిస్తాను. తమకు లభించిన భోగాలతోనే తృప్తిపడుతూ మంచిగా మాట్లాడుతూ చక్కగా ఉపన్యాసం చెబుతూ ఉన్న వారికి నేను నమస్కారం చేస్తాను.
అహంకారాన్ని, కోరికలను విడిచిపెడుతూ అందరి చేత గౌరవం అందుకునే వారికి నేను నమస్కరిస్తాను. ఎవరి బుద్ధి ధనం చేత కానీ, విద్య చేత కానీ, ఐశ్వర్యం చేత కానీ చలించబడదు. ఒకవేళ బుద్ధి చలించిన దాన్ని ఎవరు నిగ్రహించగలరో వారికి నమస్కరిస్తాను. ప్రేమైన భార్యతో కలిసి పవిత్రంగా ఉంటూ అగ్ని కార్యం చేస్తూ ఇంటిలో పశుపాలన కూడా చేసేవారికి నేను నమస్కరిస్తాను. మాతలి, ధర్మాన్ని పాటిస్తూ అర్థకామాలను పెంచుకొని నియమాలు పాటిస్తూ ధర్మార్థాలను పాటించే వారికి నేను నమస్కారం చేస్తాను. ధర్మాన్ని పాటిస్తూ అర్థకామాలను పొందాలి అనుకునే విప్రులకు, గోవులకు, పతివ్రతలైనటువంటి స్త్రీలకు నేను నమస్కారం చేస్తాను. యవనంలో మానుష భోగాలను అనుభవించి ఆ తర్వాత తపస్సుతో స్వర్గాన్ని చేరిన వారికి ఎప్పుడూ నమస్కరిస్తాను. భోగాలకు దూరంగా నిలిచి విషయాశక్తిని విడిచి ధర్మాన్ని పాటిస్తూ జితేంద్రుడైన వారికి, సన్యాసులను, ధర్మాచరణంలో కొండలాగా నిశ్చలంగా నిలిచే వారిని నేను మనస్సులో పూజిస్తాను. జ్ఞానం చేత విద్యను పవిత్రం చేసుకొని చక్కని ధర్మ మార్గాన్ని కోరుకుంటూ ఇతరుల మెప్పు పొందేటట్లుగా శౌచాన్ని పాటించే వారికి నేను నమస్కరిస్తాను అని ఇంద్రుడు చెప్పాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 97వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ పితామహ, గృహస్థ ధర్మాన్ని గురించి నాకు పూర్తిగా చెప్పు. ఈ లోకంలో మనుష్యుడు ఏం చేసి సమృద్ధిని పొందుతాడు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ రాజా, ఈ విషయంలో వాసుదేవుడికి భూమికి మధ్య ఒక సంవాదం జరిగింది. అది ప్రాచీనమైన కథ. ఒకనాడు వాసుదేవుడు భూదేవిని స్తుతించి ఇప్పుడు నువ్వు నన్ను అడిగినట్లే ఇలా అడిగాడు, ఓ భూదేవి, గృహస్థ ధర్మాన్ని ఆశ్రయించిన నేను కానీ నా వంటి వారు కానీ తప్పకుండా చేయవలసిన పని ఏమిటి? ఏం చేస్తే నా వంటి వారు కృతకృత్యులు అవుతారు అని అడిగాడు. అప్పుడు భూదేవి ఇలా చెప్పింది, ఓ మాధవ, గృహస్థుడు ఋషులను, పితరులను, దేవతలను, మనుష్యులను సత్కరించాలి. వారు ఏం చేయాలో చెప్తాను విను. నిత్య యజ్ఞాలతో దేవతలను నిత్యము ఆతిథ్యం ఇస్తూ మానవులను నిత్య వేదాధ్యయనంతో ఋషులను అర్చించాలి. ఆ తర్వాత నిత్య భోజనాధికాలు పెట్టాలి. స్వాధ్యాయంతో ఋషులు ప్రసన్నులవుతారు. ప్రతిదినము భోజనానికి ముందే అగ్నిహోత్రాన్ని, వైశ్యదేవ బలికర్మను చేయాలి. దానితో దేవతలు తృప్తిపడతారు. పితృప్రీతికై అన్నం, జలం, పాలు, ఫలాలు, దుంపలు మొదలైన వాటితో ప్రతిదినము శ్రాద్ధకర్మను నిర్వహించాలి. స్మృతి గ్రంథాలలో వివరాలు ఉన్నాయి, వాటిని తెలుసుకొని ఆచరించాలి. వండిన అన్నం నుండి కొంత తీసుకొని విధిగా అగ్నికి సమర్పించి వైశ్వదేవం చేయాలి. ముందు అగ్ని సోములకు, తర్వాత విశ్వేదేవులకు, ఆ తర్వాత ధన్వంతరికి, ఆ వెనుక ప్రజాపతికి విడివిడిగా హోమం చేయాలి. ఆహుతులు ఇవ్వాలి. ఇలా క్రమంగా బలికర్మను చేయాలి. దక్షిణ దిక్కులో యముడికి, పశ్చిమ దిక్కులో వరుణుడికి, ఉత్తర దిక్కులో సోముడికి, మధ్య భాగంలో ప్రజాపతికి, ఈశాన్యంలో ధన్వంతరికి, తూర్పు దిక్కులో ఇంద్రుడికి బలిని సమర్పించాలి. గ్రహద్వారంపై ఋషులకు బలిని ఇవ్వాలి. మరుత్తులకు, దేవతలకు బలి అంటే అన్నం బలి అంతేదో బలి అంటే ఏదో అనుకోకూడదు మీరు. మరుత్తులకు, దేవతలకు ఇంటి లోపల బలిని శాస్త్రంలో చెప్పినట్లుగా సమర్పించాలి. విశ్వేదేవులకు ఆకాశంలో బలిని అర్పించాలి. నిశాచరులకు, భూతాలకు రాత్రివేళ బలిని ఇవ్వాలి. ఈ విధంగా బలి సమర్పణను చక్కగా ముగించి విప్రులకు యథావిధిగా భిక్షను ఇవ్వాలి. విప్రుడు కనుక దొరకకపోతే అన్నంలో కొంచెం తీసి
అగ్నిలో హోమం చేయాలి. పితృలకు శ్రాద్ధం పెట్టదలిచిన రోజున చక్కగా శ్రాద్ధాన్ని ముగించాలి. శ్రాద్ధకర్మ ముగిసిన తర్వాత పితృలకు తర్పణాలు ఇవ్వాలి. ఆ తర్వాత యథావిధిగా బలికర్మ వైశ్వదేవం ముగించాలి. ఆ వెనుక విప్రులను సత్కరించాలి. మహారాజా, ఆ తర్వాత చక్కని భోజనాలతో అతిథులకు భోజనం పెట్టాలి. దానితో మానవులను తృప్తిపరచవచ్చు. అంటే ధర్మరాజుకు చెప్తున్నాడు ఇవన్నీ కూడా. ముందు ధర్మరాజు రాజ్యాన్ని ఏలాలి కదా, ధర్మంతో ఉండే రాజు కదా, వాళ్ళు ఆచరించే విధానాన్ని, అంతేగాని ఏదో మనం ఇప్పుడు ఆచరించాలని ఏమి కాదు. అది రాజుకు చెప్తున్నాడు బుద్ధివాదం, ఇవన్నీ చేయాలన్నా నువ్వు అని. రోజు ఇంట్లో ఉండని వాడు అతిథి. గురువుకు, తండ్రికి, ఆప్తమిత్రుడికి, అతిథికి మా ఇంట ఈ వస్తువు ఉన్నది స్వీకరించండి అని ఎప్పుడు నివేదన చేయాలి. ఆ తర్వాత వారు చెప్పినట్లు చేయాలి. ఇది పాటించవలసిన ధర్మం. రాజు, ఋత్విక్కు, స్నాతకుడు, గురువు, మామ అనే వీరు సంవత్సరం తర్వాత ఇంటికి వస్తే వారిని మధుపర్కంతో అర్చించాలి. కుక్కల కోసం, చండాలుల కోసం, పక్షుల కోసం భూమిపై అన్నాన్ని పెట్టాలి. దీన్నే వైశ్వదేవం అంటారు. ఉదయము సాయంకాలం కూడా దీనిని ఆచరించాలి. అసూయ లేకుండా ఈ గృహస్థ ధర్మాలను పాటించిన వాడు ఇహలోకంలో మహర్షుల వరాలను పొందుతాడు. మరణానంతరం పుణ్యలోకాలలో ఆనందంగా ఉంటాడు అంది భూదేవి. ఇలా భూదేవి చెప్పిన మాటలు విని శ్రీకృష్ణుడు నిత్యము అలాగే ఆచరించాడు. కనుక నువ్వు కూడా అలాగే ఆచరించు. ఓ రాజా, ఈ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ నువ్వు ఈ లోకంలో కీర్తిని పొంది మరణానంతరం స్వర్గానికి వెళతావు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 98వ అధ్యాయం. యుధిష్ఠిరుడు అడిగాడు, తాత, దీపదానము ఎటువంటిది? అది ఎలా ప్రారంభమైంది? దాని ఫలితం ఏమిటి నాకు చెప్పండి అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, భారత, ఈ విషయంలో కూడా ప్రజాపతి అయినటువంటి మానవుడు సువర్ణుడికి మధ్య ఒక సంవాదం జరిగింది. ఆ కథను చెబుతున్నాను విను. భారత, సువర్ణుడనే ఒక తపస్వి ఉండేవాడు. ఆయన శరీరఛాయ బంగారు రంగుతో ఉంటుంది. అందువల్ల ఆయనకు సువర్ణుడు అని పేరు. ఆయన ఉత్తమ వంశంలో పుట్టాడు. మంచి శీలం, గుణం గలవాడు. చదువులో గొప్ప పేరు గలవాడు. తన గుణాలతో అతడు సద్వంశంలో పుట్టిన వారిని ఎందరినో మించిపోయాడు. ఒకప్పుడు ఆ విప్రుడు మనువును చూశాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇద్దరు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఆ తర్వాత ఆ ఇద్దరు బంగారు కొండ అయినటువంటి మేరు పర్వతంపై ఒక అందమైన శిల మీద కూర్చొని కలిసి కూర్చున్నారు. అక్కడ ఇద్దరు బ్రహ్మ ఋషులకు, దేవతలకు, దైత్యులకు, ప్రాచీన మహాత్ములకు సంబంధించిన రకరకాల కథలను చెప్పుకోసాగారు. అప్పుడు సువర్ణుడు స్వయంభువన మనువును అడిగాడు. ఇలా అడిగాడు, ఓ ప్రజాపతి, సర్వభూత హితం కోసం నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. దేవతలను పువ్వులతో పూజిస్తున్నాం కదా, ఇదేమిటి, ఎలా పుట్టింది, దాని ఫలమేమిటి, ప్రయోజనం ఏమిటో చెప్పు అని అడిగాడు. మనువు ఇలా చెప్పాడు, నాయన, ఈ విషయంలో శుక్ర బలులకు సంబంధించిన ఒక కథ ఉంది, దాన్ని విను. విరోచన కుమారుడైన బలి 3 లోకాలను పరిపాలిస్తున్న సమయంలో ఒకనాడు శుక్రాచార్యుడు ఆయన దగ్గరకు వచ్చాడు. అప్పుడు బలిచక్రవర్తి శుక్రుణ్ణి పూజించాడు. ఆసనపై కూర్చోబెట్టి తాను కూర్చున్నాడు. తర్వాత ఆ ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ మాటలలో నువ్వు అడిగిన విషయం వచ్చింది. అప్పుడు బలిచక్రవర్తి శుక్రుణ్ణి ఇలా అడిగాడు, ఓ గురుదేవా, పూలను, ధూపదీపాలను దేవతలకు సమర్పించటం వల్ల ఎలాంటి ఫలం వస్తుంది అని అడిగాడు. శుక్రుడు ఇలా చెప్పాడు, ఓ బలి, ముందు తపస్సు పుట్టింది, ఆపై ధర్మం పుట్టింది,
ఈ రెండింటి మధ్యలో లతలు ఓషధులు పుట్టాయి. తర్వాత ఈ భూమిపై రకరకాల సోమలతలు పుట్టాయి. అమృతంతోనూ విషంతోనూ కూడిన వివిధ తృణజాతులు కూడా పుట్టాయి. అమృతం మనస్సుకు వెంటనే ప్రీతిని తృప్తిని కలిగిస్తుంది. విషం తన వాసనతో మనస్సును అన్ని విధాల కష్టానికి గురి చేస్తుంది. అమృతం మంగళకరం, విషం అమంగళకరం అని తెలుసుకో. ఔషధాలన్నీ అమృతాలే. అగ్ని నుండి పుట్టిన తేజస్సే విషం. పూలు మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి, శోభను సంపత్తిని కలిగిస్తాయి. అందువల్ల పుణ్యపురుషులు వాటిని సుమనస్సులు అన్నారు. మానవుడు పవిత్రుడై దేవతలకు పూలను సమర్పిస్తే దేవతలు ఆనందిస్తారు. ఆనందించి ఆ మానవుడికి పుష్టిని కలిగిస్తారు. ఓ రాక్షసరాజా, ఏ దేవతను ఉద్దేశించి పూలను సమర్పిస్తారో ఆ దేవత అతనికి ప్రసన్నమై శుభాలను కల్పిస్తుంది. ఔషధులను అనేక రూపాలతో ఉంటాయి. ఔషధులు కొన్ని ఉగ్రాలు, కొన్ని సౌమ్యాలు, కొన్ని తేజోవంతాలు, కొన్ని బాగా బలాన్ని కలిగిస్తాయి. వాటన్నిటినీ విడివిడిగా తెలుసుకోవాలి. కొన్ని చెట్లు యజ్ఞానికి ఉపయోగపడతాయి, కొన్ని ఉపయోగపడవు. వాటిని గురించి కూడా చెప్తాను నేను. పుష్పమాలలో కొన్ని రాక్షసులకు నచ్చుతాయి, కొన్ని దేవతలకు నచ్చుతాయి. రాక్షసులకు, నాగులకు, యక్షులకు, మనుష్యులకు, పితరులకు నచ్చే ఔషధులను కూడా క్రమంగా చెబుతాను. కొన్ని చెట్లు అరణ్యాలలో పెరుగుతాయి, కొన్ని గ్రామాలలో పెరుగుతాయి, కొన్ని భూమిని దున్ని నాటబడుతూ ఉంటాయి, కొన్ని పర్వతాలలో తమంత తాము మొలుస్తూ ఉంటాయి, కొన్ని ముళ్ళ చెట్లు, కొన్ని ముళ్ళు లేని చెట్లు, అన్నీ గంధ రూప రసాలతో కూడి ఉన్నాయి. పూల వాసన నచ్చేది, నచ్చనిది అన్నీ రెండు రకాలు. మంచి వాసన గల పూలు దేవతలకు ఇష్టమైనవి. దీనిని మనసులో పెట్టుకో. ముళ్ళు లేని చెట్లకు పూసే తెల్లని పూలు కూడా దేవతలకు ఎప్పుడూ ఇష్టం. అంటే పద్మం, తులసి, జాజి అనేవి సర్వపుష్పాలలోనూ విశిష్టమైనవి. విచక్షణ గల మనిషి నీటిలో పుట్టే తామరాలు, కలువలు మొదలైన పూలను గంధర్వులకు, నాగులకు, యక్షులకు సమర్పించాలి. శత్రు వినాశనం కోసం చేసే అభిచార కర్మలలో ఎర్రని పూలు, చేదు, ముళ్ళు గల ఔషధాలను వాడాలని అథర్వవేదం చెప్పింది. ముళ్ళు ఎక్కువగా ఉండి కోయటానికి కష్టమైనవి, తీవ్రమైన వాసనతో బాగా ఎర్రగా లేదా నల్లగా ఉండే పూలను భూత ప్రేతాలకు కానుకగా ఇవ్వాలి. అందమైన రూపం కలవి, ఎంతో మధురమైన రసంతో ఉన్నవి, మనస్సునకు ఆనందాన్ని కలిగించే పూలు మానవులకు ఇష్టం. కొండ చర్యలపై పోసి అందంగా పరిమళభరితంగా ఉన్నటువంటి పూలను కడగాలి, లేదా నీటితో ప్రోక్షించి స్మృతులతో చెప్పిన విధంగా యోగ్యంగా దేవతలకు సమర్పించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.